ఓం సాయిరామ్. బాబా మేకలను కొనినా మోసపోయిననుకొనిరి. ఒకరోజు ఉదయం సాయి డండీవనము నుండి తిరిగి వచ్చిచుండగా దారిలో మేకల మందను చూసి అందులో 2 మేకల మీద ఇష్టపడెను. సాయి ఆ మేకల వద్దకు వచ్చి ప్రేమతో నిమిరి వాటిని 32 రూపాయలకు అతని వద్ద నుంచి కొనిరి. సాయి తీరును చూచి సాయి అంత డబ్బు పెట్టి కొనుటచే మోసపోయినని భావించిరి. ఎందుకంటే మేక ఒకటికి 2-3 రూపాయల కంటే ఎక్కువ ఉండదు కాబట్టి సాయిని నిందించిరి. అయినను సాయి ఊరకనే మాట్లాడకుండెను. శ్యామ తాత్యాకోతే సాయిని అడుగగా, సాయి నాకు ఇల్లు గాని కుటుంబము గాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు సాయి తన ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పు కొని వాటికి పెట్టమని చెప్పిరి. తరువాత ఆ మేకలను ఆ యజమానికి తిరిగి ఇచ్చివేసెను. ఓ శ్యామ తాత్య, ఈ బేరములో నేను మోసపోతినని అనుకున్నారు కదూ, అట్లు కాదు. ఈ కథ చెప్పెదము వినుడు. సాయి ఇట్లు చెప్పసాగెను. గత జన్మలో వారిరువురు మానవులు. వారి అదృష్టము వలన నా జతగాండ్రుగా ఉండేవారు. వారు ఇద్దరూ ఒకే తల్లి బిడ్డలు. మొదటగా వారికి ప్రేమగా ఉండిరి. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగా ఉండెను, చిన్నవాడు చురుకుగా ఉండెను. ఇతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని జంపి వాని ధనమును అపహరించదలచెను. వారి బంధము మరచి పోట్లాడుకునిరి. అన్న తమ్ముని చంపుటకు ఎత్తులు వేయుచుండెను, కానీ ప్రయోజనం లేకపోయెను. ఒకనాడు అన్న బర్సెతో తమ్ముని పొడిచెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ అక్కడికక్కడే మరణించిరి. వారి కర్మ ఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతము అంతయు జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేయవలెనని అనిపించినది. అందుచే అంత ద్రవ్యమును ఖర్చు చేసి తిని. మీరు ఇష్టపడకుండుటచే నేను వారి యజమానికి తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా సాయి ప్రేమ ఎట్టిదో మనకు తెలియచున్నది. సాయిబాబా పావనము చేసిన సర్పము కప్ప. భక్తులను ఉద్దేశించి బాబాగారు ఒకనాడు ఇట్లు చెప్పసాగిరి. ఒకనాడు ఉదయము అల్పాహారం ముగించిన తరువాత భక్తులతో గోష్ఠి నిమిత్తం ఒక చిన్న నది ఒడ్డున కూర్చుని ఉన్నాను. విశ్రాంతి కోసమై నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని స్నానము కూడా చేసి హాయిగా మరలా కూర్చుని ఉంటిని. అచట చెట్ల నీడలలో ఖాళీ బాట ఒకటి, బండి త్రోవ ఒకటి ఉన్నవి. చిలుము త్రాగుటకు తయారు చేయుచుండగా ఒక కప్ప బెకబెక అరుచుట వింటిని. చెకుముకు రాయి తీసి నిప్పు తయారు చేయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చునిండెను. నాకు వందనములు చేసి తన ఇంటికి భోజనమునకు ఆహ్వానించాడు. అతడు చిలుము వెలిగించి నాకిచ్చెను. తిరిగి కప్ప బెకబెకమనుట వినిపించెను. అతడు దానిని గూర్చి తెలుసుకోవాలని నన్ను అడిగినాడు. నేను గత జన్మలో చేసిన ఫలము ఈ జన్మలో అనుభవించున్నది కప్ప అతని తెలిపి తిని. వాడు చిరుమును పీల్చి నాకు కూడా ఇచ్చి తానే స్వయముగా చూచి వచ్చిదనని పోయిను. ఒక కప్ప పాముచి పట్టుబడి అరియుచుండెననియు గత జన్మలో రెండును దుర్మార్గులేనని ఈ జన్మలో ఈ శరీరములతో అనుభవించుచున్నవనియు చెప్పి తిని. అతడు నా వద్దకు వచ్చి 10-15 నిమిషాలలో పాము కప్పను మృంగివేయునని తెలిపెను. లేదు, అట్లు జరుగదంటిని. నేనే వాడి తండ్రిని. నేను ఇచ్చటనే ఉన్నాను గదా. నేనే రక్షకుడనైనప్పుడు పాము చేత ఎట్లు తినిపించేదను, దానినెట్లు విడిపింతునో చూడుము. చిలుము పీల్చిన తరువాత మేమిద్దరము ఆ స్థలమునకు వెళ్ళితిమి. అతడు భయపడి నన్ను కూడా అచ్చడికి పోవద్దని సలహా ఇచ్చాడు. పాము మీద పడి ఖర్చునని అతని భయము. అతని మాట లెక్క చేయక నేను వాటి ముందుకు పోయి ఇట్లంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు బసప్ప కప్పజన్మము ఎత్తి పశ్చాత్తాప పడుటలేదా? నీవు సర్పజన్మమును ఎత్తినప్పటికీ ఇంకా శత్రుత్వము ఏలా? సిగ్గులేదా? మీ గొడవలను మర్చి శాంతిప్పుడు. ఈ మాటలను వినిన వెంటనే ఆ పాము కప్పను విడిచి నీటిలోనికి చరచరా పాకిపోయెను. కప్ప కూడా గంతులేస్తూ పొదలలోకి పోయెను. బాటసారి ఆశ్చర్యపోయెను. మీ మాటలు వినగానే పాము కప్పను ఎలా వదిలినది?
వీరభద్రప్ప ఎవరు, చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నించెను. అక్కడి నుండి తిరిగి చెట్టు దగ్గరకు వచ్చి మరలా చిలుమును నాలుగు పీల్పులు పీల్చి ఇట్లు చెప్పసాగితిని. మా ఊరికి 5 మైళ్ళ దూరమున ఒక పాడుపడిన శివాలయము ఉండెను. ఆ గ్రామములోని ప్రజలు కొంత డబ్బును వసూలు చేసిరి. బాగుచేయి నిమిత్తము పెద్ద మొత్తము వసూలు అయిన పిదప పూజ కొరకు ఏర్పాటు చేసిరి. శివాలయము మరమ్మత్తుకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిని చేసి సర్వము అతనికిచ్చిరి. లెక్కలు ఖర్చు వ్రాయుట మొత్తము బాధ్యత అతనే చూచుకొనుచుండెను. వాడు పరమ పిసినారి. శివాలయము బాగు చేయుటకు తక్కువ ఖర్చు అంచనా వేసెను. ఆ గుడి ఏమీ అభివృద్ధి కాలేదు. ధనమంతయు ఖర్చు చేసెను. కొంత తాను కైంకర్యము చేసెను. తన సొంత డబ్బు చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టలేదు. గ్రామస్తులు అతని డబ్బు కూడా ఖర్చు చేయనిదే గుడి మొత్తము తయారు కాదని చెప్పిరి. అతని అంచనా మేరకు ఇంకా కొంత సొమ్ము వసూలు చేసి ఇచ్చిరి. వాడు ఆ డబ్బు తీసుకొని ఇదివరకటి వలెనే ఏమీ మరామత్తు చేయక ఊరకనే ఉండెను. కొంతకాలము తరువాత శివుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను. నీవు పూనుకొని నీ గుడి శిఖరమును కట్టించుము. నీవు ఖర్చు పెట్టిన ధనము దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఆ కల సంగతి తన భర్తకు తెలియచేసెను. ఈ ధనమును ఖర్చు చేయించుటకు ఉపాయమేమో అని భావించి ఎగతాళి చేయుచు అది ఒక కలయనియు దానిని నమ్మ అవసరము లేదనియు కాకుంటే శివుడు నాకే కనపడి ఎందుకు చెప్పలేదనియు ఇది భార్యాభర్తలకు తగువు పెట్టుటకు ఎవరో పన్నిన పన్నాగముగా తోచుచున్నదనియు ఆమెతో భర్త చెప్పగా ఆమె ఊరక ఉండెను. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననలతోనూ భక్తులు ఇచ్చిన చిన్న మొత్తమైనను దేవుడు సంతృప్తి పడను. కానీ దాతల వద్ద పెద్ద మొత్తములు వసూలు చేసి నిర్మించుటకు దేవుడు అంగీకరించరు. కొన్ని రోజులు గడిచిన తరువాత కలలో శివుడు కనిపించి ఇట్లా నేను భర్త దగ్గరున్న చందాల గురించి నీవు ఏమీ ఆలోచించిన అవసరం లేదు. నాకు కావలసినది భక్తి మరియు మంచి మనస్సు. కాబట్టి నీ వద్ద సొంత ధనము ఉన్న ఎడల నీకిష్టమైనచో ఖర్చు పెట్టవచ్చును. ఆమె భర్తనడిగి తన తండ్రి ఇచ్చిన బంగారు నగలను దానము చేయుటకు నిశ్చయించుకొనెను. ఆమె భర్త పిసినారి కదా. ఈ విషయము వినినంతనే చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయనించెను. ఆమె నగలన్నిటికీ తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని ధనమునకు బదులుగా పొలమునిచ్చెను. అందులకు ఆమె ఒప్పుకొనెను. ఆ పొలము కూడా అతని సొంతము కాదు. అది ఒక పేదరాలు డుక్కి అను ఆమెది. దాన్ని 200 రూపాయలకు తాకట్టు పెట్టెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ పీనాసి భర్త తన భార్యను డుక్కి అను బీదరాలిని భగవంతుని కూడా మోసగించెను. ఆ పొలము భూమి పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ తక్కువ. దాని వలన ఆదాయమేమీ లేదు. ఆ పొలము పూజారి ఆధీనంలో నుంచిరి. అందులో అతడు సంతోషించెను. కొన్నాళ్లకు ఒక విచిత్రము జరిగినది. గొప్ప తుఫాను వచ్చి కుంభవృష్టి కురిసి ఆ ధనికుని ఇంటిపై పిడుగుపడి అతని భార్య డుక్కి మరణించిరి. అతను కూడా చనిపోయెను. తరువాత జన్మలో ఆ లోభి అనే ధనికుడు మధురా పట్టణములో ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అను పేరుతో నుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమె పేరు గౌరీ. డుక్కి గుడిప్రక్క ఇంటిలో మగవానిగా జన్మించెను. అతని పేరు చెన్నబసప్ప. అక్కడ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. నా దగ్గర కూర్చొని చిలుము పిలిచేవాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. పూజారి ఆమెకు వరుణకై వెదుగుచుండెను. నేను వరుణకై వెదకనవసరం లేదు. ఒక బీద బ్రాహ్మణుడే మీ ఇంటికి వెదుకుచూ వచ్చును. అతని పేరు వీరభద్రప్ప. కొన్నాళ్లకు వీరభద్రప్ప అను బీద బ్రాహ్మణుడు పూజారి ఇంటికి భిక్షకై వచ్చెను. నేను చెప్పిన ప్రకారం గౌరీని అతనికిచ్చి వివాహం చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యేను. ఎందుకనగా అతనికి పిల్లను కుదిర్చి పెళ్లి చేసి తిని విశ్వాసము. ఈ జన్మలో కూడా అతనికి ధనము వ్యామోహము పోలేదు. నా వద్దకు వచ్చి నాకు అతన కుటుంబముతో నుండుటచే తనకెక్కువ ధనమును వచ్చినట్లు చేయమని ప్రాధేయపడెను. ఇట్లు కొంతకాలము గడవగా కొన్ని చిత్రములు జరిగినవి. ధరలు హఠాత్తుగా పెరిగినవి. గౌరీ అదృష్టం కొలది పొలమునకు ధర పెరిగినది. కానుకగా వచ్చిన పొలమును 1,00,000 రూపాయలకు అమ్మినది.
ఆమె ఆభరణములు విలువకి 100 రెట్లు వచ్చెను. అందులో సగము రొక్కముగా నిచ్చిరి. తదిమాది 25 వాయిదాలలో వాయిదాకి 2000 రూపాయలు చొప్పున ఇచ్చేటట్లుగా నిర్ణయము తీసుకునిరి. కానీ తిరిగి డబ్బుకై తగువులాడుకొని మరలా నా దగ్గరికి సలహా కోసం వచ్చిరి. ఆ ఆస్తి శివుడిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరివే. ఆమెను అడగనిదే ఏమి చేయుటకు విలువ లేదని చెప్పి తిని, ఆమె భర్తకు ఈ పైకము పైన ఎట్టి అధికారము లేదని తెలిపి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపము వచ్చెను. ఆస్తిపై గౌరీకే సర్వహక్కులు కలదని తీర్మానించి దానిని నేను తీసుకున్నటకు ప్రయత్నించున్నానని నాపై లేనిపోని మాటలు చెప్పెను. అతని మాటలు విని భగవంతుని తలుచుకొని ఊరకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగలు నా వద్దకు వచ్చి మీరు అపనిందలు పడకుండా నన్ను మీ కూతురిగా భావించి చూచుకోమని వేడుకొన్నది. ఆమె నా ఆశ్రయము కోరుటచే ఆమెను 7 సముద్రాల నుండైనా సరే దాటించి నేను ఆమెను రక్షించేదనని వాగ్దానం చేసి తిని. ఆ రాత్రి గౌరీకి ఒక స్వప్నము వచ్చెను. శివుడు కలలో కనిపించి ఇట్లా నేను ధనమంతయు నీదే, ఎవరికి ఏమీ ఇవ్వనవసరం లేదు. చెన్నబసప్పతో సలహా కోరి దేవాలయము మరమ్మత్తు చేయించవలెనని తెలిపెను. ఇతరులకై ఖర్చు చేయుచున్నప్పుడు మసీదులో బాబా సలహా తీసుకో అని తెలిపెను. గౌరీ తనకి ఈ సంగతి అంతయు తెలిపినది. నేను ఆమెకు తగిన సలహా ఇచ్చి తిని. అసలును తీసుకొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకు ఇవ్వమని వీరభద్రప్ప కిందులో జోక్యం లేదని గౌరీకి సలహా ఇచ్చి తిని. ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప ఇద్దరూ తన్నుకొనుచు తిట్టుకొనుచు నా దగ్గరికి వచ్చిరి. నాకు తెలిసినంత వరకు వారిని సమాధానపరిచి తిని. గౌరీకి శివుడు కలలో చెప్పినది వీరికి చెప్పి తిని. వీరభద్రప్ప మిక్కిలి కోపోద్రిక్తుడై చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు, నన్ను ఆశ్రయించి నా పాదములపై పడెను. వీరభద్రప్ప నుండి నన్ను కాపాడమని వాగ్దానమిచ్చి తిని. వీరభద్రప్ప నుండి నిన్ను కాపాడదనని వాగ్దానమిచ్చి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను అతనికిచ్చిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి అతని రక్షించి నా మాట నిలబెట్టుకొంటిని. భగవంతుడు ఆపదల వేళలో భక్తుల రక్షించుటకు వారి వద్దకు వచ్చును. భగవంతుడు నన్ను ఇచ్చటికి పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు దేవుని మహిమ లీలలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్.